నేను ఓ సందర్భంలో అర్ధరాత్రి నేను రెంట్కుంటున్నటువంటి హౌస్ పైకి వెళ్ళి దేవునికి ఈ మాట చెప్తున్నా, ప్రభువా నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించు ప్రభువా. ఇదే పాట పాడుతున్నా. సడన్ గా దేవుడు నాతో మాట్లాడాడు, నేను విరగొడతానన్నాడు. నా కుమారుడా, ప్రతి ఒక్కళ్ళు ఇదే కోరుతున్నారా, దీవించు ప్రభువా, దీవించు ప్రభువా, దీవించు ప్రభువా అని చెప్పి. నిన్ను విరగొట్టనివరా, విరగొడతా నిన్ను. ప్రభువా, ఎందుకు విరగొడతావు ప్రభువా? నువ్వు దీవించబడ్డం కాదురా నేను కోరుతుంది, అనేక మందికి దీవెనకరంగా మారాలి, అది నేను కోరుతున్నా. ప్రభు కొంచెం అర్థమయ్యేలా చెప్పు ప్రభువా. ఆ సమయంలో దేవుడు నాకు విరగొట్టబడినటువంటి రొట్టెను జ్ఞాపకం తీసుకొచ్చాడు. చూసావా, అది చేతిలో ఉన్నప్పుడు అనేక మందికి ఆహారంగా మారలేదురా. అది ఎప్పుడైతే విరగొట్టబడిందో అనేక వేల మందికి ఆహారంగా మారింది. నువ్వు నా చేతుల్లో ఉన్నావు, నేను దీవించాను అని అంటే తర్వాత ఏం చేయాలి? విరగ